శాసనసభ్యులై అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని చూసి చాలామంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అర్ధరహితమైనటువంటి మాటల గురించి మీతోటి మాట్లాడడానికి రావడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులంతా ఈరోజు సంకల్పం చెప్పుకుంటారు, ఏదో జరుగుతుంది ఇంకా 2 రోజులు అయితే ఇంకా 4 రోజులు అయితే అని ఈరోజు సంకల్పం చెప్పుకుంటున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా, మీ ఆశలు అడియాశలు అయితే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కడియం శ్రీహరిదే ఈ విజయం, కడియం శ్రీహరిదే ఈ నియోజకవర్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నాను. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు గోలు పెట్టినాయి. ఎంత మాట్లాడిందంటే వాళ్ళ నోటికి వచ్చినంత, ఎంత దోస్తే అంత మాట్లాడాలనే మాటలు కూడా కడియం శ్రీహరి గారి గురించి మరి మాట్లాడడం జరిగింది. అయినా ఈ నియోజకవర్గ ప్రజలు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కడియం నాయకత్వాన్ని, కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని, కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని నమ్మి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపుగా 1,50,000 పైచిలకు ఓట్లను కడియం శ్రీహరి గారికి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కూతురికి ఇచ్చి పార్లమెంట్లో దీవించిన విషయాన్ని మర్చిపోతున్న సందర్భంగా పనిచేస్తా ఉన్నారు. వల్ల రాజా ఇలాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు కడియం శ్రీహరి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన విషయాన్ని ఈ నియోజకవర్గానికి రావడం వల్ల ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం దేవాదులను కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఆ దేవాదుల నిర్మాణానికి ప్రత్యక్షంగా గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు తన స్వార్థం, నా నియోజకవర్గం నుండే ఈ దేవాదుల వెళ్ళాలి, నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే సస్యశ్యామలం కావాలని ఆనాడు ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు దేవాదులను ఆనాడు సృష్టించిన సృష్టికర్త కడియం శ్రీహరి విషయాన్ని మర్చిపోద్దని సందర్భాన్ని మనం చేస్తాం. అభివృద్ధి గురించి డాక్టర్ రాజా మాట్లాడుతున్నాం. మా హామీలోనే అభివృద్ధి జరిగింది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు రాజా. కండువ మార్చింది, జెండా మార్చిన రాజయ్య ఎన్నిసార్లు గెలిచినాడు? గెలిచినప్పుడు 4 సార్లు గాలిలో గెలిచినాడు. ఆ రోజు సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని గెలిచినావు, ఆ తర్వాత గాలిలో గెలిచినావు. ఏ రోజు కూడా ప్రజాభిమానం గెలిచిన సందర్భం ఎప్పుడు రాజయ్య లేదా గెలిచాలి రాజయ్య చేస్తాం. కడియం శ్రీహరి మొన్న నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ రోజు 7,000 పైచిలకు మేరకు గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితే గెలవలేదు. ఆయన ఓన్లీ కడియం బ్రాండ్, కడియం శ్రీహరి పేరు ఉండే ఆయన వ్యక్తిత్వమే గెలిపించిన విషయాన్ని ఈరోజు రాజయ్య మర్చిపోయి ఆయన గెలిపించినట్టు, ఆయన చేసినట్టు ఈరోజు కడియం శ్రీహరి గురించి మాట్లాడడం అది విడ్డూరం అని చెప్పేసి దాన్ని మీరు మరి చేస్తాం. దళితుల డప్పు కొట్టి డప్పు ఉంచుకున్న పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయా రాజా? ఒకసారి దళితుల డప్పు కొట్టి దళితులతో ఎగిరి వాళ్ళని మోసం చేసి దళిత బంధువులు లాక్కున్నటువంటి రాజయ్య నీ పరిస్థితి ఏమైంది ఒకసారి
ఆలోచన చేసుకుంటాం. ఇవాళ కడియం శ్రీహరి గురించి పైన చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాలలోనే అభివృద్ధి మీద అంచనా ఉన్న వ్యక్తి, అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి. వాళ్ళ కడియం శ్రీహరి మీద ఏదో అడ్డదారిలో ప్రేమతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అంత ఆశామాషి వాడడం కాదు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ తెలంగాణ అభివృద్ధి విషయంలోనే ఆయన సలహాలు తీసుకోవాలి, ఆయన అభివృద్ధి ఏ రకంగా అయితే జరుగుతుంది అనే విషయంలో కడియం శ్రీహరి గారికి ఒక అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఆయన ప్రతిమలాడి పార్టీలకు ఆహ్వానించిన విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.